కూటమి సర్కారు వచ్చి రాగానే 13 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు, అలాగే వివిధ రకాల ఇనాం, చుక్కల భూములపైన నిషేధం విధించింది. వీటి పరిష్కారానికి మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో చంద్రబాబు సర్కారు కమిటీని వేసింది. 18 నెలలుగా ఈ కమిటీ చేసిందేమిటో చేసేదేమిటో అర్థం కానటువంటి పరిస్థితి. తాజాగా స్వాతంత్ర్య సమరయోధులు, సైనికులు, మాజీ సైనికులు, ప్రైవేటు వ్యక్తులు తదితరులకు సంబంధించి 5 రకాల నిషేధిత జాబితా పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కొత్తదనం ఏమైనా ఉందా అంటే అబ్బే అనే సమాధానం వినిపిస్తుంది. కూటమి సర్కారు వచ్చి రాగానే నిషేధిత జాబితాలో అనవసరంగా వేసింది. మరి వాటిపై కొత్తగా ఎలాంటి షరతులు కూడా లేకుండానే నిషేధం ఎత్తివేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కనీసం 18 నెలల తర్వాత అయినా ఎత్తివేసేందుకు సంతోషకరమే ఎత్తివేయడం అన్నటువంటిది. కానీ కీలకమైన 4 రకాల నిషేధిత జాబితాపై నిర్ణయానికి మరికొంత సమయం తీసుకోవడం ఆందోళన కలిగిస్తుంది అంటున్నారు. మరి ఇనాం భూములకు సంబంధించి ఆ చట్టాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ పాలనలోనూ ఇదేదో చేయాలని చూసి చివరికి 20 ఏళ్లకు పైగా ఎవరి చేతుల్లో సాగులో ఉంటాయో వారికే సొంతమని చెప్పక తప్పలేదు. ఇప్పుడు ఫ్రీ హోల్డు, చుక్కల భూములు, ఇనాం భూములపై కూటమి సర్కారు కొత్తగా ఏం చేయాలని అనుకుంటుందో అంతు చెక్కడం లేదు. మరి రెవెన్యూ లో అయితే మాత్రం అత్యున్నత స్థాయిలోని అధికారులు భూ సమస్యలను క్యాష్ చేసుకోవడానికి కాలయాపన చేస్తున్నారనేటువంటి విమర్శలు వెల్లువెత్తున్నాయి. తీవ్రమైన సమస్య ఉన్నట్టు క్రియేట్ చేసి అప్పనంగా భారీ మొత్తంలో డబ్బును వెనకేసుకోవాలనే కుట్ర కనిపిస్తోంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా నాంచివేత చేస్తున్నారు తప్ప పరిష్కారానికి చొరవ చూపడం లేదని అనుకుంటున్నారు. మరి సంవత్సరాల తరబడి పరిష్కారం లేనంత చిక్కుముడి ఇందులో ఏముంది అన్నటువంటి విధంగా అనుకుంటున్నారు. పిల్లోళ్ళు పాల కోసం ఏడ్చిన చందంగా రెవెన్యూలో ఉన్నతాధికారులు నిషేధం అనేటటువంటి సాకును అడ్డు పెట్టుకొని రైతుల్ని, సామాన్య ప్రజల్ని పీల్చి పిప్పి చేయాలనే దుర్మార్గ వైఖరి కనిపిస్తోందన్నటువంటి విమర్శను కొట్టిపడేయలేము అంటున్నారు. నమస్తే.